హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్ని ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉంటుంది. ఈలోపు చిన్ని వాళ్ళ మావయ్య కూతురు లోహిత చిన్నిని పరీక్ష రాయకుండా చెయ్యాలనే ఉద్దేశంతో చిన్నికి ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ మీద చెప్తుంది అనమాట. అంటే వాళ్ళ అమ్మ అంటే చిన్నికి చాలా ఇష్టం కదా, అందుకని ఎలాగైతేనో చిన్నిని పరీక్ష రాయకుండా చెయ్యాలనే ఉద్దేశంతో, అవును మీ అమ్మ తప్పిపోయిందంట, 48 గంటలు దాటితే మీ అమ్మని పోలీస్ వాళ్ళు షూట్ చేసేస్తారంట. అయ్యో ఈ పాటికి మా నాన్న వెళ్ళారు కదా లాయర్ అంకులు, దొరికేసి ఉంటుందంటావా, లేదంటే పోలీసు వాళ్ళు ఏమైనా పేల్చేసారా, షూట్ చేసేస్తే ఒకవేళ అత్తయ్య పడిపోయిందా అని ఒక రకంగా ఒక భయాన్ని వాళ్ళ అమ్మ గురించి, అంటే చిన్ని వాళ్ళ అమ్మ గురించి ఒక భయం కలుగజేస్తూ ఉంటుంది చిన్ని వాళ్ళ మావయ్య కూతురు లోహిత చిన్నికి. ఇంకా అమ్మాయికి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చేసి, వాళ్ళ అమ్మ హగ్ చేసుకున్నట్లు ఇవన్నీ గుర్తుకొచ్చేసి, నో మా అమ్మని నేను ఎతకాలి, ఎలాగైనా ఎతకాలి అని చెప్పి పరీక్ష రాయకుండా వచ్చేస్తుంది. అప్పుడు చిన్ని వాళ్ళ మావయ్య కూతురు లోహిత అనుకుంటుంది అనమాట, నేను ఇది కదా నిన్ను పరీక్ష రాయకూడదనే నేను ఈ మాటలన్నీ చెప్పాను నీకు, నేను రాసి నేను క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటాను అని లోహిత అనుకుంటుంటుంది. ఈ లోపేమో చిన్ని బయటికి వెళ్ళిపోతుంటుంది ఎగ్జామ్ రాయకుండా. వాళ్ళ టీచర్ అంటారనమాట, ఎందుకు చిన్ని పరీక్ష రాయకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇప్పుడే వస్తాను మేడం, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటుంది. ఈ లోపు దేవా కొడుకు మహేంద్ర ఉంటాడు కదా, అదే క్లాసులో వాడు ఎగ్జామ్ రాస్తాను ఉంటాడనమాట. ఏమండి చిన్ని వెళ్ళిపోతుంది, నేను చిన్నిని తీసుకొస్తానని చెప్పి అక్కడ దేవా కొడుకు మహేంద్ర కూడా వెళ్ళబోతుంటే టీచర్ ఆప్ చేస్తుంది. ముందు నువ్వు ఎగ్జామ్ రాయి, నువ్వు ఆ అమ్మాయి తర్వాత వస్తుంది, నువ్వు ముందు ఎగ్జామ్ రాయి అని చెప్పి బయటకు వెళ్ళనివ్వకుండా ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టేస్తుంది ఆ మేడం. పాపం తను చిన్ని ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తుంటుంది. ఈ లోపు చిన్ని బ్యాగ్ తగిలించుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కిటికీలోంచి చిన్ని వాళ్ళ మావయ్య కొడుకు చందు కనపడుతుంది. ఏంటి చిన్ని ఏంటి పరీక్ష రాయకుండా బ్యాగ్ ఇచ్చుకుని వెళ్ళిపోతుంది అని, మేడం నేను ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి చందు కూడా బయటకు వచ్చేస్తాడు. చిన్ని అని పరిగెడుతుంటాడు, ఇద్దరు వెనకాల పరిగెడుతుంటాడు. ఈ లోపు ఏంటి చిన్ని ఎగ్జామ్ రాయకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, లేదు నాకు ఎందుకో మా అమ్మ గుర్తుకొస్తుంది, నాకు మా అమ్మకి ఏదైనా అయిందేమో అని ఒక రకమైనటువంటి భయం వస్తుంది, అందుకని నేను ఎలాగైనా మా అమ్మని ఎతుక్కుని పట్టుకోవాలి అంటుంది. ఎక్కడికని ఎతుకుతావు, మనదేమో ఆంధ్ర, వాళ్ళదేమో తెలంగాణలో మిస్ అయిందని చెప్పారు కదా, మరి ఇప్పుడు మనం ఎలాగా ఎతకగలం, అయినా మా నాన్న లాయర్ అంకులు ఎత్తుతానని అన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వెతుకుతున్నారు కదా, మనం ఎక్కడికి వెళ్ళని వెతుకుతాం, నువ్వు మావయ్యకి మాట ఇచ్చావు కదా ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటానని, అలాగే ఎగ్జామ్ రాసి తర్వాత వెళ్దామంటే, లేదు చందు నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎగ్జామ్ అస్సలు రాయలేను, ఇప్పుడు నాకు మా అమ్మ ముఖ్యం, నాకు మా అమ్మని ఎతకటమే నా ముఖ్యం అని అంటుంది. ఇప్పుడు ఎలాగా, అయ్యయ్యో రాజు అంకుల్ కూడా వెళ్ళిపోయాడు, బాలరాజు అంకుల్ కూడా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలాగంటే అక్కడ ఆటోలో ఒక డ్రైవరు సెల్లో చూసుకుంటూ ఉంటాడనమాట. అదిగో ఆటో డ్రైవర్ అక్కడ ఉన్నాడు, వెళ్దామా అని అక్కడికి వచ్చేస్తారు. ఇద్దరు ఆటో దగ్గరికి వస్తారు, చిన్ని వాళ్ళ మావయ్య కొడుకు చందు. ఈ లోపు చిన్ని డ్రైవరు ఆ ఆటో డ్రైవరు సెల్లో చూస్తుంటాడు, అంటే సెల్లో న్యూస్ వస్తుంటుంది అనమాట. కావేరి తప్పించింది, పేరోల్ ఖైదీ కావేరి తప్పించుకున్నది, ఆచూకీ లభించింది అని చెప్పేసి ఆవిడ ఆచూకీ ఇంకా లభించలేదు, 48 గంటలు అవుతుంది, ఈ కనిపిస్తే కనుక ఆమెని కనిపించిన వెంటనే పోలీసు వాళ్ళు కాల్ చేస్తారు అని వార్తలు చూస్తూ ఉంటాడు ఆటో డ్రైవర్. అప్పుడు చిన్ని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే, సరే ఇక్కడే అంటున్నారు కదా, కొవ్వూరులో మిస్ అయింది అంటున్నారు కదా, సరే అంకుల్ మా అమ్మని ఎతకాలి, మా అమ్మ మిస్ అయింది, మా అమ్మని ఎతకాలి ప్లీజ్ అంకుల్ అంటే, సరే అమ్మ రా అని చెప్పి ఆటో అబ్బాయి వీళ్ళిద్దరిని ఎక్కించుకుని వెళ్తారు. వీళ్ళేమో ఆటో ఎక్కి చిన్ని వాళ్ళ మావయ్య కొడుకు చందు ఎతుకుతూ ఉంటారనమాట. కట్ చేస్తే అక్కడ కావేరి తప్పించుకుని ఎలాగో బయటకు వచ్చేస్తే, తనకు దాహం వేస్తే అక్కడ జగ్గులో వాటర్ ఉంటే ఆ వాటర్ తాగుతున్నప్పటికీ మళ్ళీ వచ్చేస్తారు. ఎలాగెళ్ళిందిరా అని రౌడీలు. ఈ లోప పక్కన దాక్కుని మళ్ళీ పరిగెడుతుంది. ఎలాగైతేనో చూసేస్తారు కావేరి నా రౌడీలు. చూసేస్తే పరిగెడితే అక్కడ ఒక కర్ర లాంటిది ఉంటుంది, పెద్ద దుబ్బ లాంటి కర్ర, ఆ కర్ర ఇసిరేస్తే ఆ కర్రతోటి కొట్టేస్తే అది నెత్తి మీదకి తగిలి అలా పడిపోద్ది. ఈ లోపు ఫోన్ చేస్తారు రౌడీలు దేవ అప్పుడు ఎత్తి
దొరికిందంటే దొరికింది, ఎక్కడ దొరికిందంటే కొవ్వూరు శివారులో దొరికింది సార్ అంటే అర్జెంటుగా కొవ్వూరు మన ఫామ్ హౌస్కి తీసుకొచ్చేయండి అని చెప్తారు. అలాగే సార్ అని చెప్పి ఆ కార్లో కావేరిని ఎక్కించేసుకుని మొత్తం ఆ కార్లో వాళ్ళు వస్తూ ఉంటారు. ఈలోపు కొంచెం మధ్యలోకి వచ్చాక సగం దారిలోకి వచ్చిన తర్వాత కొంచెం మెలకు వచ్చి ఆ తాళ్ళు ఇడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కావేరి. ఈలోపు చిన్ని వాళ్ళ మావయ్య, లాయర్ అంకుల్, హరి వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూనేమో బండి మీద ఎత్తుకుతూ ఫోటోలు చూపిస్తే ఈ అమ్మాయి కనిపించింది, ఈ అమ్మాయి కనిపించింది అని వాళ్ళు అడుగుతుంటారు. ఓ పక్క నుంచేమో పోలీసు వాళ్ళు వెతుకుతుంటారు. ఇదంతా కూడా మొత్తం సీరియల్ అంతా కూడా రోడ్డు మీద చూపిస్తారు ఫ్రెండ్స్. ఇంకేమో ఉండదు, ఒక మ్యూజిక్ మొత్తం అదంతా ఎతుకుతున్నట్టు చూపిస్తారనమాట. లాస్ట్కి అలా ఎతుకుతుంటే ఈ లోపు రౌడీలు కారు పెట్రోల్ అయిపోతుందని చెప్పి పెట్రోల్ కొట్టించుకోవడానికి అక్కడ ఆగారు. ఆగితే అక్కడే బాలరాజుని, ఆ బాలరాజు ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కదా, హాఫ్ టికెట్ అంటారు కదా, అతను ఉంటాడు. ఈ లోపు అందులో చూస్తే ఓ హాఫ్ టికెట్ బాగున్నావా అని అడుగుతాడు. కావేరి తీసుకెళ్ళిన రౌడీ అనమాట, అందులో కావేరి ఉందా లోపల. ఈ లోపు బాగున్నాను, నేను మా రాజాన్ని దగ్గర జాయిన్ అయ్యానంట. రాజా అంటే ఇతనేనా, ఇప్పుడు చూశాను, మీ గురించి వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. ఆ కావేరిని కారులో వేసుకుని వస్తున్న రౌడీ నమస్తే అంటే నమస్తే అనుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందులోనే కావేరి ఉంటుంది కానీ బాలరాజు చూడడం. ఈ లోపు మళ్ళీ అదే పెట్రోల్ బంక్కి చిన్ని వాళ్ళ మావయ్య కొట్టించుకుంటాడు బండిలో పెట్రోల్. ఇంకెలాగ వెళ్తుంటుంటే ఈ లోపు బాలరాజు కనపడతాడు. హరి, బాలరాజు ఉన్నాడు ఏంటి ఇక్కడ అంటే కావేరి మిస్ అవ్వడానికి బాలరాజుకి ఏదైనా సంబంధం ఉందా పదని చెప్పి స్పీడ్గానే ఆ కారు బాలరాజు కారులో వెళ్తూ ఉంటాడు. వెనకాలే బండి మీద వెళ్తూ ఉంటాడు. అక్కడేమో బాలరాజు మిస్ అయిపోతాడు. ఈలోపు ఆటోలో ఏమో చిన్ని మావయ్య కొడుకు చిన్ని వస్తారు కదా, ఆటో రిపేర్ వచ్చి ఆగిపోతుంది. ఏంటి అంకుల్ అంటే ఏదో తిరగట్లేదమ్మా, రిపేర్ వచ్చింది, నేను రిపేర్ చేస్తానంటే అప్పుడు ఆటో దిగి వస్తుంటే ఆ చిన్ని ఒక అమ్మాయికి బుడగలు అయ్యి అమ్ముతారు కదా, కావేరి అనే అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది కదా, ఆ అమ్మాయి కనపడుతుంది. అక్క అని పిలుస్తుంది. ఏంటి కావేరి ఇక్కడ ఉన్నావు అంటే నువ్వెక్కడ ఉన్నావేంటి అని అడుగుతుంది ఆ కావేరి అనమాట. ఇంతకుముందు అన్నం గట్ట పెట్టి ఉంటుంది అనమాట. కావేరికి ఎప్పుడు కనిపించినా ఏదో హెల్ప్ చేస్తుంది. ఒకసారి అయితే చెప్పులు ఇస్తుందో, రోజు అయితే అన్నం పెడుతుంది. సరే నువ్వు ఏంటి బుడగలు అమ్ముతున్నావా అంటే అవును బుడగలు అమ్ముతున్నాను అక్క, నువ్వు నాకు ఎంతో చేసావు, ఈ బుడగ తీసుకోకంటే నాకు వద్దులేమ్మ, నేను బుడగ పట్టుకుని ఆడుకునే స్థితిలో నేను లేను, ఎందుకంటే మా అమ్మ మిస్ అయింది, మా అమ్మ గురించి వెతుకుతున్నాను అని అంటది. ఈ లోపు కావేరి వాళ్ళ అమ్మ, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కావేరియే అంటది. అమ్మ నీ ఇలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు మంచిగా చేస్తాడమ్మా, మీ అమ్మ దొరుకుతుందమ్మా అని ఆ కావేరి ఉంటుంది కదా బుడగలమ్మే అమ్మాయి వాళ్ళ అమ్మ అంటది. ఈ లోపు తీసుకోక్క ప్లీజ్ అంటే సరిగ్గా మాట తీయలేక బుడగ తీసుకుంటే బుడగ ఎగిరిపోద్ది. ఆ బుడగ గురించి పరుగులెడుతూ ఉంటారు చిన్ని వాళ్ళ మావయ్య కొడుకుని. ఈలోపు అదే వీళ్ళ ముందున ఒక కారు వెళ్తూ ఉంటుంది. ఆ కారులో కావేరి ఉంటుంది. పరిగెత్తి చూసినప్పుడు కావేరిని చూస్తాడు. అప్పుడు ఆ బోర్డు ఉంటుంది కదా, కారు బోర్డు కింద పడిపోద్ది. ఆ బోర్డు తీసేసుకుని చందు అమ్మ కారులో ఉంది, ఆ కారులో ఉందని ఆ కారు బోర్డు నెంబర్ ఉంటుంది అనమాట. ఆ బోర్డు నెంబర్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఆటో అబ్బాయి దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు ఆటో అబ్బాయి సెల్ తీసుకుని వాళ్ళ మావయ్యకి ఫోన్ చేస్తుంది. మావయ్య అమ్మ కనిపించింది మావయ్య ఆటోలోనే అంటది. అయితే ఎక్కడున్నారు మీరంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మావయ్య పలానా చోట అంటే అక్కడే ఉండండి నేనే వస్తున్నానని చెప్పి వాళ్ళు అక్కడికి వస్తారు. ఈ లోపేమో రౌడీలేమో కావేరిని కొవ్వూరు ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.